హాయ్ అండి. మేము నాగుల చవితి కోసం చిమిడి అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. పావు కేజీ నువ్వులు అలాగే పావు కేజీ బెల్లం తీసుకున్నాము. రెండింటిని కూడా విడివిడిగా మెత్తగా మిక్స్ పట్టేసుకొని ఆ తర్వాత రెండింటిని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకొని ఉండల్లా చుట్టుకుంటే చిమిడి ఉండలు తయారైపోతాయండి. ఇవి చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా. నాగుల చవితి అనేసరికి మనకి బాగా గుర్తొచ్చే ఐటెం చిమిడియే కదండి. ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా కొట్టుకున్నామంటే బెల్లం అలాగే నువ్వులు కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. ఇలా ఉండల్లా చుట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా నాళ్ళ వరకు నిల్వ ఉంటాయి. ఇవి అందరికీ కూడా చాలా హెల్దీ ఫుడ్. అలాగే ప్రతి నాగుల చవితికి మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారు చిమిడి ఉండలతో పాటు తెలగపిండితో చిమిడి ఉండల్లా ప్రిపేర్ చేసి నాగుల చవితికి పుట్ట దగ్గర వేస్తారంట. దానవైతిగా మా అత్తయ్య గారు కూడా అలాగ కొంచెం చేశారనమాట. చిమిడి ఉండల్లాగా సేమ్ ఇది ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. అలా కొద్దిగా పాలు మిక్స్ చేసుకుంటూ ఇలా చిన్న ఉండలుగా చుట్టేశారు. కాకపోతే చిమిడి ఉండలు తెల్లగా ఉంటాయి, ఇవి కొంచెం నల్లగా ఉంటాయి. టేస్ట్ కూడా ఇవి కూడా బాగుంటాయి అన్నమాట. చూసారా, ఇవేమో చిమిడి ఉండలు, అవేమో తెలగపిండితో చేసిన ఉండలు. అలాగే నాగుల చవితికి చల్లుడి వడపప్పు పానకం కూడా ప్రిపేర్ చేసేసుకున్నాము. పిండిలో కొద్దిగా బెల్లం మిక్స్ చేసుకుని అలాగే వాటర్లో బెల్లం, యాలకులు అలాగే మిరియాల పొడి వేసుకొని పానకం కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. చలివిడిని బాగా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని ఉండల్లా చుట్టుకొని కొద్దిగా వడపప్పు వేసి సర్వ్ చేసుకుంటే మనకి చలివిడి వడపప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇలా నాగుల చవితికి ప్రసాదాలన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసేసుకున్నాము. అయిపోయిన తర్వాత ఇంట్లో కూడా మేము నాగుల చవితికి స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట. ఇంట్లో నైవేద్యం పెట్టేసుకొని నాగుల చవితికి గుడి దగ్గరికి బయలుదేరిపోయాము. మా నాగుల చవితి అయితే ఇలా చాలా పీస్ఫుల్గా జరిగింది. తర్వాత మేమందరం కూడా కలిసి ఒక గ్రూప్ పిక్ అయితే దిగేసాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.